జోగేరా अरे और ना लाइट का Hello friends. Hi. Hello friends. Hi. I am really honored we are present. I really thank you to our principal sir who attended here, and also our respected teachers. So to initiate this session, I would like to invite Mr. Shashidhar to start our session with a welcome message. Thank you. అప్పుడే కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు ఫ్రీగా మాట్లాడినా సార్ వచ్చిన తర్వాత కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. బట్ కంటెలేదు, కొద్దిగా హ్యాపీగానే ఉన్నా. స్టిక్ లేదు చేస్తున్నా జోక్స్ అపార్ట్. ప్రియమైన ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి, వీరన్న గారికి, రామ్ సార్కి, మల్లారెడ్డి సార్కి, అందరికీ 99,2000 బ్యాచ్ తరఫు నుంచి మీ అందరినీ స్వాగతిస్తున్నాం. గట్టిగా చెప్పడానికి స్వాగతిస్తున్నాం. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని, కొత్త జ్ఞాపకాలు క్రియేట్ చేసుకొని సంతోషంగా వెళ్ళాలని గత 15 రోజులుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేసిన మన ఫ్రెండ్స్కి అందరికీ మళ్ళొకసారి చెప్పండి. ఇంత ఆనందంగా గడుపుతూ ఉన్నా కూడా లోపల ఒక బాధ మాత్రం తొలిచివేస్తుంది. మనతో పాటు 15 సంవత్సరాలు
ప్రయాణం చేసి స్కూల్ తర్వాత స్కూల్లో కూడా మనతో పాటు ప్రయాణం చేసి చాలా దగ్గరగా కలిసిమెలిసి ఉండి మనలో ఉండి అకాల మరణం చెందడం చాలా చాలా బాధించింది. ప్రియమిత్రులు ముగ్గురు అందరికీ బాగా కావాల్సిన వాళ్ళు. మనలో 2013-14 మనతో ట్రావెల్ అయిన వాళ్ళు ఈ మధ్యన ఒకరి తర్వాత ఒకరు మనం విడిచిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు లేని లోటు తీర్చడం చాలా కష్టం. వాళ్ళందరికీ గుర్తుగా మనందరం ఒకసారి నిలబడి 1 నిమిషం మౌనం పాటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒకప్పుడు జైల్లాగా అనుకునేవాళ్ళం. జైల్లో ఉన్నాం, ఎప్పుడు బయటపడతాం, ఎప్పుడు ఎగిరిపోతాం అనే ఆలోచనలు 98, 99 అంటే 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు విపరీతమైన ఆలోచనలు ఉండేవి. ఎప్పుడు స్కూల్ 10th అయిపోతుంది, ఎప్పుడు బయటకు వెళ్ళాలి, ఎప్పుడు ఎగురుతాం, లైఫ్ ఎప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది అనే ఆలోచనలతో 15 సంవత్సరాల వయసులో 2000లో మేము బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా మన స్కూల్ బ్యాగ్ తెలియలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. నువ్వు చదువుతావా, ఏ టైంకి వస్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు అని అడిగేవాడు ఎవరు లేవు. నువ్వు ఎప్పుడైనా పో, చదువుకుంటే చదువు, రాస్తే రాయి అనే రకంగానే ఉంటుంది. 30,000-40,000 ఫీజులు తీసుకునేవాళ్ళు, కానీ మన చేయబట్టి చదివించిన వాళ్ళు ఎవరు లేరు. దాని రిజల్ట్ ఎగ్జామ్స్ అప్పుడు తెలిసింది. జాగ్రత్త పడదామన్నా కూడా అప్పుడు మనకున్న ఏజ్ దృష్ట్యా మన ఆలోచనలన్నీ వేరే రకంగా పరిగెడుతున్నాయి. అలా 5 సంవత్సరాల్లో కొంతమంది బాగానే సెటిల్ అయినా చదువు విషయంలో మాత్రం స్కూల్తో పోల్చుకుంటే వెనుకబడ్డామనే ఆలోచన ఎప్పుడూ ఉంది. అది మెల్లమెల్లగా మాకు అర్థమవుతూ వచ్చింది. మేము ఏ రోజైతే చదువులన్నీ అయిపోయి జాబ్లో సెటిల్ అయ్యామో అప్పుడు నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత స్కూల్ వాల్యూ ఏంటి అనేది మాకు తెలిసి వచ్చింది. స్కూల్లో చెప్తే ఇప్పుడు మన ప్రభాకరరావు సార్ గారు 2000 వరకు ఆయన కనిపిస్తే తల దించుకొని అలా పోయేవాళ్ళం. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సార్ ఈ గల్లీలో వస్తే నేను పక్క గల్లీలో పోయేవాడిని. అంత భయమయంగా ఉండేది. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత భయం పోయింది, గౌరవం వచ్చింది. దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయినో ఆయన చూస్తే ఆదర్శంగా తీసుకోవాలనిపించింది. ఎందుకంటే మన బ్యాచ్ అంటే మనం కరెక్ట్గా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉంటే ఇష్టపడి చేస్తున్న కష్టాలు, ఆయన స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చారో, ఏ స్టేజ్లో ఉండింది, స్కూల్ ఎంత ఉండింది, ఈరోజు ఎలా ఉండింది అని ఆయన లైఫ్ని మాత్రమే మనం స్టడీ చేస్తే సరిపోతుంది. ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 years ట్రావెల్ చేసిన ప్రభాకరరావు గారితో ఆయన లైఫ్ని మనం ఆదర్శంగా తీసుకుంటే కూడా మనం ఎక్కడికో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా గీతా సార్, మల్లారెడ్డి గారు, రామ్ సార్, వీరన్న సార్, అంటే మనం 4-5 సంవత్సరాలు మనతో ఉన్నా కూడా వాళ్ళు మీ గుర్తులు నాకు ఎప్పటికీ ఉండిపోతాయి సార్. మేము 25 years, మా 10th అయిపోయి 25 years అయిపోవచ్చు, మీరు ఎక్కడైనా ఇది చేసి ఉండొచ్చు. కానీ మా అందరికీ వేదిక, మమ్మల్ని అందరినీ పరిచయం చేసింది ఈ స్కూల్ కాబట్టి ఇక్కడే చేసుకోవాలనే సంకల్పంతో మేము అందరం కలిసి ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఏదో ఈరోజు మీరు గుర్తు రాలేదు మాకు, మీరు ఎప్పటి నుంచో మాతోనే ఉన్నారు. మీరు చెప్పిన ప్రతిదీ మా లైఫ్లో ఎంతో ఉపయోగపడింది. మేము డిగ్రీలో కానీ లేకపోతే ఇంటర్లో కానీ చదువుకున్నది నాకు లైఫ్లో ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ స్కూల్లో మాత్రం రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్రమశిక్షణ కానివ్వండి, ఒక భయం కానివ్వండి, భక్తి కానివ్వండి, సమాజం పట్ల ఎలా మెలగాలి అని మీరు మాకు నేర్పించిన బోధ చాలా చాలా ఉపయోగపడింది సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, మీకు ఎన్నో జీవితాంతం రుణపడి ఉంటాము. ఇలాంటి రోజు
అంటే ఇప్పటి నుంచి కనీసం అంటే ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి కలవాలనే ఉద్దేశం మాలో ఉంది. ఎంత వీలవుతుందో తెలియదు. అంటే మా వంతు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం సార్. దీంతో పాటుగా ఈ స్కూల్లో మనం జ్ఞాపకాలు అంటే ఇప్పుడు మనం చేసుకున్న కోతి పనులు కానివ్వండి, లేకపోతే అంటే మా స్కూల్ సార్ మిలీనియం డాష్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది సార్. ఎందుకంటే మాది మిలీనియం డాష్ నెంబర్ 1, నెంబర్ 2 500 మార్క్స్ దాటిన ఫస్ట్ స్కూల్ మనదే మిలీనియం డాష్లో. ఫస్ట్ పర్సెంట్ కూడా మాట్లాడించే ఉన్నారు. సో కోతి వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. సో ఇది దాని తర్వాత ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు సార్. కొమ్మల వరంగల్ నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి వరలక్ష్మి వచ్చింది, నిర్మల ఏలూరు నుంచి వచ్చింది. మీరందరూ మమ్మల్ని అందరికీ కావాలని మన ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత సార్ గురించి ఎంత చెప్పినా తప్పే. కాకపోతే నేను కొన్ని విషయాలని దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రోజు రోజుకి నాకు ఆదర్శంగానే కనిపిస్తుంటాడు, స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆయన అప్పట్లో ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటే ఒక రకంగా బాధ, ఒక రకమైన ఏడుపు ఉంటుంది. ఒక చిన్న సంఘటన షేర్ చేసుకుంటాను, ఒక 5 నిమిషాలు. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. నాకు 2 తమ్ముళ్ళు సేమ్ స్కూల్లో చదివేవాళ్ళు. సో ఆర్థిక స్తోమత చనిపోక మా అమ్మ మా తమ్ముళ్ళు ఇద్దరిని ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది. ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఏదో లోకల్ గవర్నమెంట్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయాలనే ఉద్దేశంతో టీసీ కోసం సార్ దగ్గరికి రావడం జరిగింది. మా అమ్మ మా 2 పిల్లలు తీసుకొని, అప్పుడు ఒకరు 8th క్లాసు, ఒకరు 7th క్లాసు. ఆ టైంలో సార్ అన్నమాట, నాతో పాటు మీరు ప్రయాణిస్తున్నారు, మీకు కష్టం కలిగినప్పుడు నాకు వచ్చి మీరు చెప్పాలి, కానీ మీరంతకు మీరు డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఇబ్బంది ఉంటే మీరు కడితే కట్టండి ఫీజు, లేకపోతే లేదు. మీరు కట్టగలిగే స్తోమత వచ్చిన రోజే కట్టండి. మీరు ఇద్దరికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఒకరికి ఇవ్వండి చాలు అని గొప్ప స్వభావం, అద్భుత స్వభావం. నేను ఎందుకు ఈరోజు గుర్తు చేస్తున్నానంటే ఆ రోజు ఆ చిన్న సపోర్ట్ నా 2 తమ్ముళ్ళని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. ఒకడు ₹1,00,00,000 per సంవత్సరం సంపాదిస్తున్నాడు సార్. మా పెద్ద తమ్ముడికి ₹1,00,00,000 ఇవ్వడం సార్ సంవత్సరానికి. మా చిన్న తమ్ముడికి 4 లక్షలు సార్ జీవితం. మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మీకు ఈ స్కూల్కి ఖచ్చితంగా రుణపడి ఉంటాము. ఇది సభాముఖంగా ఎప్పుడైనా చెప్పాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. బట్ ఉన్న 40-50 మంది ఉంది కదా సార్, ఇంకా దీనికి మించిన పెద్ద వేదిక ఏదైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా మీ గొప్పతనం గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం సార్. ఇలాంటివి చాలా 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 ఉన్నాయి సార్. మీరు కష్టపడుతూ మమ్మల్ని చాలా 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 బాగా చూసుకొని చాలామంది ఈరోజు ఉన్నత శిఖరాలలో ఉన్నారు. మీరు నేర్పిన పాఠాలు మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సార్. నెక్స్ట్ ఇంకా ధన్యవాదాలు శ్రద్ధగా ఉన్నందుకు. అలా చేస్తారని చెప్పి మా మలేషియన్ చూస్తే ఫస్ట్ భయం ఏమో, మళ్ళీ సైలెన్స్ ఉన్నాడు. సో ప్రోగ్రామ్ మంచిగా ఉంది, చాలా చాలా థ్యాంక్స్ రామ్. నెక్స్ట్ గోవెడ్. ఇప్పుడు నెక్స్ట్ వక్తలుగా అంటే మన హోస్ట్ చేయడానికి రవీంద్రాచారి, మెరిట్ కోట, విజయలక్ష్మి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట. ప్లీజ్ గమనం, ప్లీజ్. అంటే హైట్ కన్సిడర్ చేసిన చాలా 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 బాగా మాట్లాడి అల్లరి చేసి సార్ రాగానే సైలెంట్ అయిపోయారు. అవును సార్, మీరు వచ్చిన కథ సైలెంట్ అయిపోయారు. ఇప్పటిదాకా చాలా సార్ ఎక్కడ సార్ స్టిక్ ఎక్కడ సార్? ఎల్లో కలర్ లాఠీ ఎక్కడ ఉంది సార్? ఎల్లో కలర్ లాఠీ వచ్చినప్పుడు మలేష్ హిందీ వచ్చా? సరే, ఒక చిన్న క్వశ్చన్ వేస్తా, చెప్పు. లడ్కి లకడా, లడ్కి లడ్కా, లకడి, వీటికి డిఫరెన్స్ చెప్పు. ఇది ఆల్రెడీ 10th లో 9th లో 8th లో సార్ నేను అడిగాడు విసిగిపోయారు. ఇప్పుడు హిందీ వచ్చేదా?
Guys, please put your hands together once again. Your name, location, and what you are doing. That's it. A quick introduction. Girls, please volunteer and welcome our teachers. Yes, madam. Attending this session.